హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ అసిస్టెంటు, అలాగే జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేశారు. సో, దీని యొక్క మనకి అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఉంది కదా! సో, ఇందులో మనకి పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో, దీని యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అయితే మీకే బెటర్. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ అన్ని జాబ్స్ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అందులో ఫోర్స్ అనేది ఏం లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకైతే ఇక్కడైతే చూసేయండి. ఏమిచ్చారు మనకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం అనేది ఇచ్చారు కదా! మనకి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా ఉంది కదా! సో, అక్కడ అయితే ఇందులో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్హాన్స్డ్ బై దమ్, మనకి పార్లమెంట్ వైడ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అని అయితే ఇచ్చారు. సో, ది ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫిల్ అప్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో, మనకి ఇందులో ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఆఫ్ ఎనర్జీ ఉంది కదా! సో, ఇందులో నాన్ టీచింగ్ వేకెన్సీస్. సో, మనకి టీచింగ్ వేకెన్సీస్ వేరు, నాన్ టీచింగ్ వేకెన్సీస్ వేరు. సో, వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఈ కాంట్రాక్ట్ బేసిస్ అని చాలామంది ఈజీగా వదిలేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ అంటే సమ్ ఇయర్స్, ఒక 3 ఇయర్స్ కానీ, 2 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాక పర్మనెంట్ గవర్నమెంట్కి అనేది చేస్తారు. సో, అది కాంట్రాక్ట్ బేసిస్ అని అంత సింపుల్గా తీసి పడేయవద్దు. ఇదే లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి దానికి కూడా అప్లై చేసుకుంటే మీకు యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో, అది అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్టు అండ్ కన్సిడర్డ్ బై పే అంటే పర్ మంత్ ఎంత రెమ్యునేషన్స్ ఇస్తారు, అప్పర్ ఏజ్ లిమిట్, టోటల్ వేకెన్సీ, మనకి రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇలా ఈ రిజర్వేషన్స్ అనేది ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఇందులో ఫస్ట్ మనకి జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అనేది 4 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నది. ఒకటి జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంట్ అనేది 4 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ 4 డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్సు, కెమిస్ట్రీ. సో, ఈ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, వీటిల్లో ఉండే ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. అయితే ఇందులో ఇన్ ద రేంజ్ బిట్వీన్ 32K నుంచి 35K పర్ మంత్ రెమ్యునేషన్స్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. అది అర్థమైంది అనుకుంటా. సో, 32K నుంచి 35K పర్ మంత్ అనేది రెమ్యునేషన్స్ అనేది ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ ఇచ్చారు. ప్లస్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. వెయిట్ చేయండి, చెప్తాను వీడియో లాస్ట్లో. అండ్ మనకి ఇవి క్యాస్ట్ పరంగా డివైడ్ కూడా చేసేసారు. మీ యొక్క క్యాస్ట్ ఏంటనేది చూసి మీ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి చూసుకోండి. సో, అది మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి, 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వేకెన్సీస్ మాత్రమే ఉంది. సో, అది అండ్ మనకి ఇక్కడ చూడండి, ది కన్సాలిడేటెడ్ పే షాల్ బీ ఫిక్స్డ్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ అనేది ఇచ్చారు. సో, మనకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అండ్ రికమెండేషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ కూడా దాని పరంగా కూడా మీకు శాలరీస్ కూడా ఉంటాయి. అలా వీళ్ళైతే చెప్పారు. అండ్ ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ అనేది అంటే మనకి అబ్జర్వేషన్స్ అంటే చాలామంది తెలుసు. ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అని, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ అని, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, ఈడబ్ల్యూస్ అంటే ఎకనామికల్లీ వీక్స్ సెక్షన్ అని, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అని. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. బట్ అబ్జర్వేషన్స్ మళ్ళీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అందరికీ తెలియాలనేది. సో, అది అండ్ మనకి హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే కొన్ని రిజర్వేషన్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఇస్తారు. సో, అది అండ్ ఇంకా మనకి డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి.
ది కమెన్స్మెంట్ డేట్ అండ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇప్పుడు మీకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 15th March 2025 మార్నింగ్ 9 AM నుంచి 31st March 2025 ఈవినింగ్ 5 PM వరకు కూడా మన ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి జస్ట్ 15 days మాత్రమే టైం అనేది ఇచ్చారు, ఎక్కువ అనేది ఇవ్వలేదు. సో ఈ 15 daysలో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ అలాగే డిసైరబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పోస్ట్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మనకి మార్క్స్ ఈక్వలెంట్ గ్రేడ్ బి లేదా యూజీసీ 7 పాయింట్ స్కేల్ అనేది ఇచ్చారు. సో అది లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ అయినా, లేకపోతే ఇంకేమైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్లో కానీ, స్టోర్స్లో కానీ, పర్చేస్లో కానీ సో ఇందులో ఉన్న అదైనా అడిగారు. లేకపోతే మీకు అది లేకపోయినా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎక్సెల్ సో ఇవి వచ్చిన బేసిక్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయింది అనుకోండి, నార్మల్గా వీటిల్లో మీకు నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. సో అదొకటి చెప్పారు. సో నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అని, ఇంజనీరింగ్ డిగ్రీ అని చేసి ఉండి మీకు ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అంటే నాన్ టీచింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు, లేదు అనుకునే వాళ్ళు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇది అండ్ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, సో ల్యాబ్ అసిస్టెంట్స్కి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ అయినా సరే చేసి ఉండాలి. మినిమం ఇంజనీరింగ్లో కానీ బ్యాచిలర్ డిగ్రీలో కానీ 55% అనేది మార్క్స్ అనేది ఉండాలి. లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో అది కానీ, లేకపోతే ఐఐటి, ఎన్సిఐఐటి ఇది అంటే వీటిల్లో కానీ చేస్తున్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మనకి ఎక్స్పీరియన్స్ అంటూ దీనికైతే ఈ ల్యాబ్ అసిస్టెంట్కి అడగలేదు. జస్ట్ డిగ్రీ కానీ, బ్యాచిలర్ డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మాత్రం ఈ జూనియర్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, కానీ అది లేకపోయినా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వీటిల్లో ఉంటే సరిపోతుంది. సో అది ఇంకా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్ అని అయితే చెప్తున్నారు, ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఇచ్చారు కదా ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అండ్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీరు ఎస్ఏ అనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే రీసెంట్ 6 months కానీ రీసెంట్ 1 year లోపు ఉండే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.